వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మాజీ ఎంపీ డిమాండ్. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు డ్రామాలు. మాజీ మంత్రి. తొక్కిసలాటపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. బొత్స సత్యనారాయణ డిమాండ్. ఆనందపురంలో కోడి పందెం శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. పట్టుబడ్డ గాజువాక మాజీ ఎమ్మెల్యే. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలక మండలి తరఫున క్షమాపణలు. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరిన మాజీ టీటీడీ చైర్మన్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల ఘటనపై మీడియా ముందు నటించిన తీరు అసహ్యంగా ఉంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలా కాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అండి. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 వేల మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా. ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఆయన ఈఓ గారు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఒకరికొకళ్ళు పడట్లేదు, సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆంబటి రాంబాబు ఆరోపించారు. ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కని ప్రదేశము, ఎంత చక్కగా దాన్ని దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి టీటీడీ ధర్మకర్తలు, టీటీడీ బోర్డు సభ్యులు ఎంత చక్కగా గొప్పగా దాన్ని చూసుకుంటున్నారు పవిత్రంగా అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మనం వింటూ వస్తున్నాం. అలాంటి అత్యంత పవిత్రమైన ప్రపంచంలో గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మనము భక్తులు ఫీల్ అవుతాం. దురదృష్టం, ఊహకందనేటువంటి అంశం,
మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్లేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం, 6 భక్తులు మరణించటం, అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో, లేదు మర్చిపోయే విషయంగాను, లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగాను, లేదు చిరు ఉద్యోగులు 2-3 సస్పెండ్ చేసేసి పంపించే విషయంగాను దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే తొక్కిసలాటపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. తొక్కిసలాటపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఘటనను హైకోర్టు సీజే సుమోటో కేసుగా స్వీకరించాలి. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి. డీఎస్పీని సస్పెండ్ చేస్తే చేసిన పాపం మాసిపోతుందా? మిగతా సెంటర్లలో తొక్కిసలాటలకు చర్యలుండవా? టీటీడీ చైర్మన్, ఈవోల జోలికి సీఎం ఎందుకు వెళ్లడం లేదు? వారి సమన్వయ లోపంతోనే ప్రమాదమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ. సమీక్ష నిర్వహించడానికి కూడా సీఎంకి తీరిక లేదా? దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పి ఊరుకుంటే ఎలా? ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలి. ప్రెస్ మీట్లో తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ. అంటే ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షులు ఉన్నారు, వారు అంటారు ఈ దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని హర్షిస్తామో, దీన్ని ఎలాగ సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా? ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం తరఫున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితిలో విశాఖ జిల్లా ఆనందపురం రామవరంలో కోడి పందెం శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. పట్టుబడ్డ గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య 2 లక్షల నగదు, 8 కోళ్లు, 20 కోడి కత్తులు స్వాధీనం. మన విశాఖపట్నం సిటీ కమిషనరేట్ లో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రామవరం అనే విలేజ్ దగ్గర ఉండే ఓపెన్ లేఅవుట్ లో కొంతమంది కోడి పందాలు ఆడిస్తున్నారు అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగా
మన ఆనందపురం సిఐ గారు మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి అక్కడ రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసి అక్కడ కోడి పందాలు ఆడిస్తున్న ఒక 29 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 8 కోడి పుంజుల్ని, ఒక 2,07,000 సంబంధించి క్యాష్ ని, అలాగే సుమారు ఒక 20 వరకు కత్తుల్ని సీజ్ చేయడం జరిగిందండి. అక్కడ సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అది అక్రెన్స్ రిపోర్ట్ మీద దాని మీద వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి మేము వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగిందండి. ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తాం, ఈ రిపోర్ట్లన్నీ కూడా. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలక మండలి తరపున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని ఆయన తెలిపారు. ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా మేము ప్రయాణిస్తాం. ఇక మీదట ఎట్లాంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం. ఇప్పుడు జరిగిన దానికి చింతించడం తప్ప, ఈ సమయంలో వాళ్ళకి సహాయం చేయటం తప్ప మరి మనకి అంతకన్నా వేరే విధంగా చేయలేము. చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేము. ఒకటి మాత్రం స్ట్రైట్గా చెప్పేది ఏంటంటే, ఫ్యూచర్లో జరగకుండా మాత్రం పటిష్టమైన పద్ధతులు తీసుకుంటాం. మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అయితే మాత్రం అనుకోవట్లేదు. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. అదే కొంతమంది అధికారులు అత్యుత్సాహం, మేమేదో చేసేస్తాం అని వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు కూడా కావాలని చేశారని మేము అంటలేము. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన ఇది. సో దానికి ఎంతో మేమంతా కూడా బోర్డు తరఫున క్షమాపణలు చెప్తూ చింతిస్తున్నాం. ఇక ఫ్యూచర్లో జరగకుండా దీన్ని తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలని మేమంతా బోర్డు సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నాం. సార్, అధికారులు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరారు. బోర్డు తరఫున క్షమాపణ చెప్పారు. అధికారులు అయితే దానికి దాట వేసే పరిస్థితి ఉంది. నేను ఎలా వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. మనం వెళ్ళి క్షమాపణ చెప్పని మనం చెప్పలేము. వాళ్ళ అంతరాత్మకు తెలియాలి వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళే చెప్పాలా. మీరు చెప్పండి అని మనం చెప్పలేము. ఇంకేమైనా ఉన్నాయండి? మాట్లాడు. సాయిరా, ఒక్క నిమిషం అండి మాట్లాడు. ప్రజల కోరిక వద్దా? ఓకే. వాళ్ళు కట్ చేసి బిఫోర్ చేసుకుంటారులే. మళ్ళీ ఎల్లుండి కలుద్దామండి. ఎల్లుండి కలిసినాక ఇంకా కొన్ని విషయాలు చెప్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్న కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్పై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ, ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి
ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజులు ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికీ తెలుసా? ఒకసారి చూడండి. 6, 7, 8వ తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి 6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం? కాబట్టి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే, అధికారులు కాదు. అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు. ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు. తిరుపతి తొక్కిసలాట బాధితుల గురించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీచంగా మాట్లాడారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. క్షతగాత్రులకు వైసీపీ డబ్బులు ఇచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేయించిందనడం దారుణమన్నారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఉందన్న మంత్రి ఆ దృశ్యాలను బయట పెట్టాలని అన్నారు. లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు. వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం, వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు, ఇది మీ ఆరోపణ. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నాయకుల్లో లేకపోతే మేము కానీ ఎవరు కూడా మీ పాత్రకు సంబంధించి ఏమి మాట్లాడలేదు కాబట్టి తద్వారా మీరు నా అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందోనని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారో లేదా దిగినారేమో అర్థం కావటం లేదు. క్షతగాత్రులను అవమానపరచటం, చనిపోయినటువంటి వాళ్ల కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం, ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయటం కోసమని అడుగడుగున ఆటంకం కలిగించింది మీ ప్రభుత్వం. దారిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవటానికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఇంత నీచంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? మీరు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు పోలీసులు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వకుండా, మేము ఆసుపత్రిలో పరామర్శించడానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిలో దాదాపు 2 గంటలకు పైగా అక్కడ ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఆయన్ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా చేయటం కోసమని తన ప్రోగ్రామును మరింత పొడిగించుకోవటం, ఇవన్నీ మీ కళ్ళకు కనపడలా. అట్లాగే
నిన్న డబ్బులు ఇచ్చినటువంటి మేము ఈ డబ్బులు ఇచ్చినామని వైసీపీ వాళ్ళ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ సీసీ కెమెరాలలో రికార్డ్ అయినాయి అని చెప్తున్నారు. రామనారాయణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. అది నిజమైతే, మీరు నిజంగా దేవుడి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళైతే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని బయట పెట్టాలి. మేము డబ్బులు ఇచ్చినట్టుగా మీరు నిరూపించాలి. నిరూపించలేకపోతే, ఎందుకంటే సీసీ ఫుటేజ్లు మీ అధీనంలోనే ఉంటాయి. నిరూపించలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల ఘటనపై మీడియా ముందు నటించిన తీరు అసహ్యంగా ఉందని జనసేన నేత బొలిశెట్టి సత్య అన్నారు. శుక్రవారం విశాఖలో ఆయన మాట్లాడారు. తిరుమల ఘటనపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని తెలిపారు. అన్కండిషనల్ గా ఆయన అపాలజీస్ చెప్పారు ప్రజలందరికీ ప్రభుత్వం తరఫున. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్నటి నుంచి అంటే ఇప్పుడు తెల్లవారుజాము నుంచి రోజా సెల్వమణి గారు, అలాగే మన అంబటి రాంబాబు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పైకి వచ్చి మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే అవకాశం చూసుకొని ఏదో రాళ్ళు వేయాలనే తప్ప కన్స్ట్రక్టివ్ సలహాలు కానీ కన్స్ట్రక్టివ్ సూచనలు కానీ లేదు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా జరిగేది కాదన్న పద్ధతిలో మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ చూశాను, అంతా ఇలా 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 నిజంగానే యాక్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అంత అనిపించలేదు, కానీ ఈ రోజు వచ్చి ఆయన నటించిన తీరు చూస్తే, మీడియా ముందు వచ్చి నటించిన తీరు చూస్తే అసహ్యం వస్తుంది. అసలు ఇదివరకు కుంభమేళాలో 1954లో కుంభమేళాలో 800 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. అలాగే 1990లో మక్కాలో ఒక 7 గోతులో పడిపోతే వాళ్ళని కాపాడడానికి అని చెప్పి 1426 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. ఇటువంటిది జరిగినప్పుడు అది జరిగిన దానికి చింతిస్తూ ఎందుకు జరిగిందో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. కానీ దీనికి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు చుట్టూ 6, 7, 8 తారీఖుల్లో పోలీసులందరినీ తిప్పుకున్నారు. ఇది చెప్పిన మాజీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో ఉన్నారని సంగతి తెలియదు. 8వ తారీఖుని ఆ బందోబస్తు గురించి చాలా మంది అక్కడి నుంచి వచ్చి ఉంటారని తెలీదా? కాబట్టి ప్రధానమంత్రి గురించి వెళ్ళారు అన్న మాట మాట్లాడలేకపోయాడు, ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఈయన వెనకాల తిరిగారు 8వ తారీఖు వరకు, 8వ తారీఖు మధ్యాహ్నం వరకు అని చెప్తున్నారు. ఏం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ వెనకతల ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ బలగం అంతా ఉండాలి, అది పద్ధతి. అలాగే అక్కడ ఒక ఈఓని, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉండేది ఏంటంటే అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడానికి, వాళ్ళకి స్పేర్ చేయడానికి వీలు లేకపోతే స్పేర్ చేయలేమని చెప్పాలి, లేకపోతే టికెట్ల కార్యక్రమం వాయిదా వేసుకోవాలి. వచ్చిన వాళ్ళందరినీ ఏదో క్యూ లైన్లో పెట్టాలి. అలా పెట్టినందుకు జరిగిన దానికి అన్కండిషనల్ గా ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. ప్రభుత్వం సాకులు చెప్పడంలా ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. తగుదనమ్మా అని రోజా గారు వచ్చి ఏదోదో మాట్లాడుతుంది. ఆవిడ నాకు అర్థం కాలేదు. ఈవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా చేసిందా ఎక్సెప్ట్ భజన చేయడం చెప్ప జగన్మోహన్ రెడ్డికి? ఆ అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా చేశాడా ఎక్సెప్ట్ చక్క భజన చేయడం తప్ప? పోలవరం గురించి నాకేం తెలియదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం, ఈ టైంలో ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు అంత తీవ్రంగా స్పందించిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద సెటైర్లు వేస్తుంది రోజా. ఈ రోజా ఎందుకంటే నాకు